చెప్తాలి మరి సాధ్యం అవుతుందంటవా? కంజాల విజయలక్ష్మి ప్రయత్నం ముందే సాగుతుందంటవా? మరి ఈ రోజుల్లో ఎటువంటి మీకు ఎరికే మరి మీ డాక్టర్ల సహకారం ఎందాకుంటది? రేపు ఆమె 33 జిల్లాలల్లో మోదమోయాలి సిపిఆర్ శిక్షణ ఉద్యమం అంటే ఏందో చూపిస్తున్నట్టుగా కంకణం కట్టుకుంది. సాధ్యం అవుతుందంటవా? ఒక్కరితో సహజం కాదు, ఏ పనైనా అందరు కలుస్తూనే అవుతుంది, అంతేనా? అలాగే మా పిన్ని ఈ రోజు ఏదైతే అనుకుంటుందో ఇది ఒక ఉద్యమం లాగా, ఒక పోరాటం లాగా, ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క జిల్లాల, దేశ వ్యాప్తంగా అందరికి వెళ్ళాలని తన కోరిక. ఎప్పుడైనా సరే మన కోరిక గట్టిదైనప్పుడు కంపల్సరిగా సక్సెస్ అవుతుంది. మా పిన్ని కోరికలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, దానివల్ల ప్రజా ఒక్క క్షేమన ఉంది. కాబట్టి ఇది అందరికి చేరుతుందని, అందరిలో ఇది ఉద్యమం లాగా ఒక జ్యోతిని వెలిగిస్తుందని, అందరూ సిపిఆర్ నేర్చుకుంటారని, అందరూ దీన్ని ఒక మార్పులాగా తీసుకొస్తారని, ఈ రోజు ఒక లుంబిని పార్క్ లో ఒక చిన్న ప్లేస్ లో జరిగిన ఈ సిపిఆర్ అనే ఒక ప్రోగ్రామ్ రేపు ఇండియా వైజ్ గా, దాని తర్వాత నేషనల్ వైజ్ గా, దాని తర్వాత ఇంటర్నేషనల్ వైజ్ గా ప్రతి ఒక్కరు దీన్ని ఒక గుర్తింపుగా తీసుకొని, ప్రతి ఒక్కరు దీన్ని ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ముందుకెళ్లి సిపిఆర్ అనేది ఇంత లైఫ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అని ప్రతి ఒక్క చదువుకొని వాళ్ళు కూడా తెలుసుకోవాలని నా నుంచి ఒక విన్నపం. ఎందుకు మొదలు పెట్టాలనిపించింది ఈ కార్యక్రమం? చెప్తా ఈ సిపిఆర్ శిక్షణ ఉద్యమం ఎందుకు మొదలు పెట్టాలనిపించింది? ఎందుకు ఇది స్టార్ట్ చేయాలనిపించింది? మీరు ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా చూసిర్రా? చాలా చూస్తూ ఉంటాం బయట. కాబట్టి నేను ఒక మెడికల్ స్టూడెంట్, నా ఫైనల్ ఇయర్ స్టూడెంట్. మా హాస్పిటల్లో పేషెంట్లు వస్తుంటారు బయట నుంచి. తర్వాత బయట ఇక్కడ మామూలుగా వెళ్తున్నా కూడా చూస్తుంటాం, హఠాత్తుగా గుండెపోటు వచ్చి పడిపోతుంటారు. అలాంటి చోట్లలో మనం ఉండుంటే డాక్టర్లు ఉండని అవసరం లేదు, అందరూ ఎవరు వచ్చి కాపాడొచ్చు అని చెప్పని ఒక ఆలోచన అందరికీ తెలియాలి. చాలా మందికి అది తెలియదు. ఎవ్రీవన్ కెన్ బి దేర్ ఓన్ లైఫ్ సూపర్ హీరో, లైఫ్ సేవింగ్ సూపర్ హీరో. అది అందరికీ తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాం. అయితే గ్రామాలకు తీసుకుపోతున్నారు కదా, అంబాసిడర్ గా కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక ఈ టార్గెట్ ఎన్ని రోజులలో ఫుల్ఫిల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సహకారం ఉంటే, అందరూ ఇష్టపడి అందరూ నేర్చుకోవాలని చెప్పని ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయొచ్చు. అది ఒక 2 నెలలు, 1 సంవత్సరం అది చెప్పలేము, కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలని చెప్పి మాకు ఉంది. అవుతే కూడా మంచి. ఈ మొదలు పెట్టింది ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టిర్రు. ఇంత పెద్ద ఉద్యమాన్ని ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఒక ఈ 2 లక్షల నుంచి 20 లక్షల వరకు మీరు కంటిన్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే నాకు తెలిసి 1 సంవత్సరం వరకు మీరు ఒక టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతారని నేను అనుకుంటున్నా. అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా మా అమ్మ కోరికలో న్యాయం ఉంది అండ్ ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నాం కాబట్టి అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను.